నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్లో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. సీఎం చంద్రబాబుతో నారా భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. నిర్మాణం పూర్తయి రెడీగా ఉన్న ఐఏఎస్ అధికారుల భవనాలను మరోసారి పరిశీలించారు. ఫిబ్రవరి 3 నుంచి రాజధానిలో విధులు నిర్వహించడానికి సిద్దమైన కోర్టు భవనాలను, ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ ను సందర్శించి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. Thank you. గుంటూరులో నిర్వహించిన 10K వాక్ ఉత్సాహంగా సాగింది. యువకులు, పెద్దలు నడక కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక పేరుతో 10K వాక్ కార్యక్రమం ఆదివారం ఆనందోత్సాహాల నడుమ సాగింది. ఎన్ఆర్ఐ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వాక్ ని మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఏఎస్పీ వైటీ నాయుడు, సినీ నటులు జయప్రకాష్ రెడ్డి, ఆది, నిర్వాహకులు కోయా సుబ్బారావు, టీవీ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా 10K వాక్ నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. Please, go here. ఆరోగ్యంగా ఉండడానికి కార్డియాలజీ ఈ నడక సో ఫస్ట్ టైం 10K వాక్ కంప్లీట్ చేసుకుని వచ్చిన డాక్టర్ జీవితంలో మనిషికి శ్రీకాంత్ గారికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ శ్రీకాంత్ గారు ఈరోజు గుంటూరు నగరంలో నవ్యాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించే విధానంలో ఎన్ఆర్ఐ అకాడమీ చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంతగానో ప్రజల్ని ఉత్సాహభరితంగా ముందుకు నడిపిస్తూ ఉంది. వారి నడక, వారి పరుగు జీవితంలో ఇదే విధంగా సాగాలని చెప్పి మనకు కోరుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వేల మంది ఇంత ఎర్లీ మార్నింగ్ ఒక 6 o'clock అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయండి. బికాజ్ ఏ ఒక్క రిటర్న్ రాని ప్రోగ్రామ్ ఇది. అందరి హెల్త్ కోసం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్క మెంబర్స్కి ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. ఇది 15th year ఆఫ్ వాకథాన్ అండి, మ్యారథాన్. సో ఈ 14 years చాలా సక్సెస్ఫుల్గా జరిపారు. ఈ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దీని అంతటికీ ఒక బిగినింగ్ అంటూ ఉంటే మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు స్టార్ట్ చేశారు. సినిమా టైటిల్స్ ఇంకా ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయలేదు, దాని ముందు నేను చేయకూడదు, చేస్తున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్తారు. నెక్స్ట్ 3 సినిమాలు సైన్ చేశానండి, తమిళ్, తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్స్. సో త్వరలో మేము ముందుకు మంచి సినిమాలతో పాటు వస్తాను. రాజమండ్రిలో నిర్వహించనున్న జైహో బీసీ బహిరంగ సభకు గుంటూరు నుండి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.
తెలుగు యువత రాష్ట్ర నాయకులు మల్లి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి జైహో సభను విజయవంతం చేసేందుకు రాజమండ్రికి అభిమానులు వెళ్లారు. బీసీల అభివృద్ది టీడీపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మల్లి తెలిపారు. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ, ఇది మా పార్టీ అని బీసీలు గర్వంగా చెప్పుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం పలు సంక్షేమ పథకాలు పెట్టిన వందనే ఈరోజు బీసీలు మరింతగా ఆకర్షితమై ఈరోజు తెలుగుదేశం పార్టీతోటే మేమందరం ఉన్నామని చెప్పి నిరూపించడానికి జైహో బీసీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గుంటూరు జిల్లా నుంచి మా వంతుగా ఈ 3 బస్సులు పెట్టడం జరిగింది. అలాగనే ఈరోజు తెలుగుదేశం పార్టీ మరొక్కసారి బీసీల్లో ఉన్న ఐక్యతను చాటి చెప్పడానికి, బీసీల్లో ఉన్న బలాన్ని తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో అనేది ఈ సభ ద్వారా మరొకసారి నిరూపితం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సిపిఎస్ రద్దు కోరుతూ ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో పాదయాత్ర సాగుతుందని యూటీఎఫ్ నేత నాగమల్లేశ్వరరావు తెలిపారు. యావత్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని నాగమల్లేశ్వరరావు కోరారు. సిపిఎస్ రద్దుకు అవలంబించాల్సిన పోరాట కార్యాచరణపై బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు కూడా పిలుపిచ్చాం. రేపు 3, 4, 5 తేదీల్లో పాదయాత్ర చేయడానికి కూడా మేము సిద్ధపడతా ఉన్నాం. మరి ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కూడా అసెంబ్లీ ముట్టడికి కూడా పిలిపివ్వటం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయమైనటువంటి డిమాండ్ పెన్షన్ ఇవ్వడం అనేది ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్. ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో ఈరోజు గాలిపటాల ఎగురవేత ప్రదర్శన సాంప్రదాయబద్ధంగా ఉత్సాహంగా జరిగింది. పైనీర్ అధినేత చుక్కపల్లి రమేష్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం భూమా, స్టేడియం మాజీ కార్యదర్శి డీఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలకు అద్దం పడుతూ సాగిన గాలిపటాల ఎగరవేత ప్రదర్శనను ప్రారంభించారు. జాతీయ ఐక్యత, దేశభక్తి, తెలుగు సంస్కృతిని చాటుతూ వివిధ డిజైన్లలో ఎగరవేసిన గాలిపటాలను వీక్షించారు, అభినందించారు. ఎల్ఈడి లైట్స్ తోటి, స్పెషల్ ఫ్లైట్స్, రిమోట్ కంట్రోల్ తోటి పైకి వెళ్ళి చాలా విన్యాసాలతోటి ఆర్టిస్టిక్గా ఉంటుంది. క్లోజింగ్ సెరమనీ 7:30, 8 మధ్య ఒక 100 గ్యాస్ బెలూన్స్కి ఎల్ఈడి లైట్స్ కట్టి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు, అట్లాగే కమిటీ మెంబర్సు, విఐపీస్ అందరూ కలిసి ఒకసారి 100 బెలూన్స్ని ఆకాశం మీదకి వదిలే ఇది క్లోజ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేశాం. గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ గాలిపటాల పండుగను వీక్షించి ఆదరించి మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే ప్రతి సంవత్సరం ఇట్లాగే మా గుంటూరు క్లబ్బు, అట్లాగే మా సంస్థలు పైనీర్ ఆటోమోటివ్స్, పైనీర్ ఆటో వరల్డ్, అట్లాగే మేము త్వరలో స్టార్ట్ చేయబోయే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరఫున మేము తప్పకుండా గుంటూరు నగర ప్రజల కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తామని. గుంటూరులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహ స్థాపన కోసం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన ప్రకాశం చౌక్లో టంగుటూరి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టి తీరుతామని ఆంధ్రకేసరి అభిమాన సంఘం నాయకులు శశిధర్, వైసీపీ నాయకులు అప్పిరెడ్డి వెల్లడించారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని వారు స్పష్టం చేశారు. చాలా ఎవరికి ఇబ్బంది కలిగిన రీతిలో మేము ప్రవర్తించినా కూడా పోలీసు వారు మా మీద 41A నోటీసులు పంపించారు. అంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని భయపెడుతున్నది. ఈ ప్రభుత్వం ఈ విగ్రహానికి మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పడుకోమని సూచనలు ఇస్తుంది. ఈ ప్రభుత్వం ఏమీ లెక్క చేయము. ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి చెత్త తుప్పరు నోటీసులకి మేము లెక్క చేయము. విగ్రహ స్థాపనే మా లక్ష్యం. ఇంకా మమ్మల్ని ఇంకా రెచ్చగొడుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి మేము ఒక స్థిర నిర్ణయానికి వచ్చాము. ఎట్టి పరిస్థితులైనా సరే ఫిబ్రవరి 17వ తారీఖున 11:03 ప్రకాశం చౌక్ నందు ప్రకాశం పంతులు గారి విగ్రహ స్థాపన జరుగుతుంది. ఈ ప్రభుత్వం వారు మాతో కలిసి వచ్చి ప్రకాశం పంతులు గారి విగ్రహ స్థాపనలో భాగం పంచుకొని మాకు సహకరించి ప్రకాశం పంతులు గారి ఆశీస్సులు పొందుతారు. లేక ఏం చేస్తారో చేసుకోండి. అరెస్ట్ చేస్తారో, కాల్చుకుంటారో, ఇంకా ఏం కేసులు పెడతారో పెట్టుకోండి. బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఈరోజు జిల్లా స్థాయి ఉపాధ్యాయుల వర్క్షాప్ జరిగింది.
యూటీఎఫ్ రాష్ట్ర నేతలు అరుణకుమారి, పద్మావతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, స్పందించాల్సిన ఆవశ్యకతపై వర్క్షాప్లో చర్చించారు. సామాజికంగా సున్నితమైన అంశాల్లో విశ్లేషణలు సాగించి మహిళా సాధికారత దిశగా ఉపాధ్యాయులు కృషి సాగించాలని అరుణకుమారి ఆకాంక్షించారు. ఎవరు పోరాడుతున్నారు? మహిళలు వెళ్ళాలని మహిళలే పోరాడుతున్నారు, మహిళలు వెళ్ళొద్దని మహిళలే పోరాడుతున్నారు. మళ్ళీ తిరిగి కోర్టు చాలా చక్కని తీర్పు ఇచ్చింది, దీన్ని అమలు పరచండి అని చెప్పినట్టు మన 3 లక్షల మంది మహిళలందరూ కూడా మానవ గోడగా ఏర్పడి అక్కడ ప్రదర్శన చేశారు. అంచేత ఇది అమలు అయి తీరుతుంది అని చెప్తూ ఉన్నారు. మరో పక్కన ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అని చెప్పి కొన్ని పక్షాల వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇన్ని ప్రశ్నలు ఒక చిన్న సమస్య చుట్టూ ఉన్నాయి. దీన్ని మరి మనం మేధావులుగా, ఈ సమాజానికి నిర్దేశకులుగా, ఉపాధ్యాయ వృత్తిలో, విద్యారంగంలో పనిచేస్తున్న మనం విశ్లేషణాత్మకంగా దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందా లేదా? అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై వైసీపీ నేత అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులు ఆందోళన చేసినప్పుడు ప్రకటనలకే తప్ప ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా బాధితులకు అందించిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 250 కోట్ల రూపాయలు ఏ మూలకు రావన్నారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అప్పిరెడ్డి తెలిపారు. బాధితులకు న్యాయం చేయబోతున్నామనే ఒక భావన కలిగించారే తప్ప ఇవాళ వరకు బాధితులకు ఒక్క పైసా అయినా కూడా మీరు కట్టినటువంటి సొమ్ముని ఇప్పించగలిగారా? సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ గాయత్రి పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. భారతీ సోప్స్ అధినేత మాణిక్యవేల్, టీడీపీ నేతలు లాల్ వజీర్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరని ప్రముఖులు సూచించారు. ఐక్యతతో పార్క్ అభివృద్ధికి కృషి చేసిన వారిని అభినందించారు. పార్క్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని, మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పార్కు మరి ఈ గోరంట్ల ఇక్కడ ఉన్నటువంటి 4 పార్కులు కూడా నెంబర్ 1 స్థానంలో నిలవాలని, మరి రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు మరీ చేయాలని చెప్పేసి గాయత్రి వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పొన్నూరు రోడ్లోని బావాజీ నగర్ 6వ లైన్లో తలపెట్టిన నూతన మసీదు నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. ముస్లిం మత పెద్దలు ఆధ్వర్యాన రాష్ట్ర మాజీ మంత్రి మహ్మద్ జానీ ఈ మసీదుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బావాజీ నగర్, ఐపీడీ కాలనీ, సంగడిగుంటకు చెందిన ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అల్లా దయతో త్వరితంగా మసీదు నిర్మితమై అందుబాటులో ఉంటుందని మహ్మద్ జానీ ఆకాంక్షించారు. हमारे डिस्ट्रिक्ट के ही नहीं बल्कि आंध्र प्रदेश के बहुत वीडियो रन होता है. एक बार डालो, जानी होगी यार, एक बार डालो. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య జాగ్రత్తలపై ఈరోజు అరండల్పేట అవగాహన సంస్థ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. అవగాహన సంస్థ అధ్యక్షులు కొండా శివరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ శేషయ్య హాజరయ్యారు. ఆధునిక జీవనశైలితో పెరిగిన క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీ, షుగర్ల పట్ల సీనియర్ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండాలన్నారు. శాకాహారం, నిత్యం వ్యాయామం, ఆరోగ్య పరీక్షల ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శేషయ్య సూచించారు. సైట్ కొని ఆ బ్యాంక్ లోన్ తీసుకొని నర్సింగ్ హోమ్ కట్టి దాన్ని రన్ చేసే అంత పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే పేషెంట్స్ మనం తగ్గించి చేయాలా, ఈ స్కీమ్స్ వచ్చి ఉన్నాయి, స్కీమ్స్ పెడితే వాళ్ళు ఇచ్చే డబ్బుతో చాలటం లేదు. కాబట్టి మెడికల్ ఫీల్డ్ చాలా వరకు మీకు తెలియని రహస్యం ఏంటంటే చాలా హాస్పిటల్స్ బొటాబొట్టిగా నడుస్తున్నాయి. ఎక్కువ ప్రాఫిట్గా నడిచే నర్సింగ్ హోమ్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఇవే ఈ ఓవర్ హెడ్ చాలా ఎక్కువ ఉన్నాయి. సామాజిక చైతన్యం లక్ష్యంగా శివనాగిని అనే సినిమాను నిర్మిస్తున్నట్లు గర్తపూరి కన్జ్యూమర్ కౌన్సిల్ అధ్యక్షులు హరిబాబు తెలిపారు. డైరెక్టర్ శ్రీధర్తో కలిసి శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 100 రోజుల్లో చిత్ర నిర్మాణం పూర్తి చేసి తెలుగు, హిందీ వర్షన్లలో విడుదల చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న నటీనటులు ఫిబ్రవరి 5న జరిగే ఆడిషన్లో పాల్గొని తమ నటనా ప్రతిభను చాటుకోవాలని హరిబాబు కోరారు. సంధ్యావళి మూవీ మేకర్స్ అనే సంస్థను అమ్మగారి పేరుతోటి స్థాపించాను. మన శ్రీధర్ గారు డైరెక్టర్గా దీన్ని ఒప్పుకున్నారు.
శివనాగిని అనే టైటిల్ తోటి ఈ చిత్ర నిర్మాణానికి నాంది పలికాము. మీలో ఉత్సాహం, ఆసక్తి, నటన అనుభవం ఉన్నవారు ఎవరైనా సరే ఫిబ్రవరి 5వ తారీఖున జరిగే ఈ ఆడిషన్స్కి మీరు వచ్చి మీరు మీ ప్రతిభను కనబరచవలసిందిగా కోరుచున్నాను. చిన్న నిర్మాతల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అలానే ఈ చిన్న చిత్రాల నిర్మాణం కూడా హిందీ వాళ్ళు డబ్ చేసుకుంటున్నారు. అందుకని పూర్తిగా దీన్ని హిందీ కోసం ఒక 5 ఫైట్లు ఉంటాయి, అలానే 4 సాంగ్స్ ఉంటాయి. అలానే ఈ సోషియో ఫాంటమ్ ఇందుట్లో మేళవించి దీన్ని ఒక అద్భుత చిత్రంగా కూడా ప్రదర్శనకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణాన్ని చేపట్టాం. ఇక్కడ పర్మిషన్లు ఎంత సింగిల్ విండో ప్రకారం మనం ఎలా పొందవచ్చు, ఎంత చక్కగా షూటింగ్లు చేసుకోవచ్చు, అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాలు, నవ్యాంధ్ర సినిమా హబ్గా ఎంత కంఫర్టు తెలియజెప్పటం మా ఉద్దేశం. వీటితో పాటు ఇక చిత్ర నిర్మాణ విషయాలు అవన్నీ కూడా మీకు ముందు ప్రెస్ మీట్లో నేను తెలియజేస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఎంతోమంది ప్రతిభావంతులైనటువంటి కళాకారులు ఉన్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.